డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. సంధ్యా సమయంలో ఇన్ ద టైమ్ ఆఫ్ ఈవినింగ్ ఒక టైప్ ఆఫ్ రిచువల్ చేస్తే మన గృహంలో ఒక మనీ బౌల్ అని కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అది ఎవ్రీడే చేయాల్సి ఉంటుంది విత్ గ్రీన్ క్యాండిల్. ఒక ప్రాపర్ టెక్నిక్ అన్నమాట. ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే మనీ స్పెల్, విచ్ మీన్స్ ధనాన్ని ఆకర్షించడం కొరకు, ధనాన్ని సంపాదించే అవకాశాలను ఆకర్షించడం కొరకు ముఖ్యంగా ఇది మీరు చేయగలిగితే విత్ ప్రాపర్ ఇంటెన్షన్తో, విత్ ప్రాపర్ బిలీఫ్తో మీరు ఇది చేయగలిగితే డబ్బుకు లోటు ఉండదు. మేజర్ సీక్రెట్స్ని వీడియోలో రివీల్ చేయడానికి ఐ విల్ ట్రై మై బెస్ట్ బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం. స్టే ట్యూన్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విశ్వగురు వైబ్రెంట్ వంశీ గారు, మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఆత్మనమస్కార్. గురుగారు, మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, ధనాన్ని మనం ఆకర్షించాలి అంటే టిప్స్ ఏంటి అనేది చెప్పారు మీరు ఒక వీడియోలో. మరి ఈ రోజు ఏంటంటే సంధ్యా సమయంలో మనము ధనాన్ని ఆకర్షించాలి అంటే టిప్స్ కానీ సజెషన్స్ కానీ ఈ రోజు మా వ్యూవర్స్కి ఏం చెప్తున్నారు? షూర్. మనీ స్పెల్ అంటాం. ఈవినింగ్ టైంలో మనీని అట్రాక్ట్ చేసే చాలా రిచువల్స్ ఉన్నాయి. ఇది రోజు చేసే రిచువల్ ఒకటి వీడియోలో మనం డిస్కషన్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. సో సంధ్యా సమయంలో ఏదైనా రిచువల్ ఉందా మనీని అట్రాక్ట్ చేయడానికి అని మీకు వచ్చాను. ఒక రిచువల్ ఉంది, ఎవ్రీడే ఈవినింగ్ మనం చేయొచ్చు. ఒక డిసిప్లైన్డ్ వేలో, కన్సిస్టెన్సీ వేలో, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఇది ఒక డైలీ రిచువల్ అని కూడా చెప్పొచ్చు. ఈ రిచువల్ని ఒక ప్రాపర్ ఇంటెన్షన్తో, బిలీఫ్తో, పద్ధత ప్రకారం మనం చేయగలిగితే, మార్క్ మై వర్డ్స్, ఇట్లా డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు అంటే దాని అర్థం పలానా సమయానికి పలానా అమౌంట్ అవసరం ఉంది, యూ కెన్ మేనిఫెస్ట్ అనమాట. పలానా తారీఖు 30,000 హౌస్ ఈఎంఐ ఉంది, యూ విల్ అట్రాక్ట్ దట్ $30,000 ఫర్ దట్ హౌస్ ఈఎంఐ. అవుట్ ఆఫ్ ద బ్లూ. ఎలా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో మీకు తెలియదు, మీకు అక్కర్లేదు కూడా, మీకు కావాల్సింది మనీ. అలాంటి పవర్ఫుల్ డైలీ చేసే రిచువల్ కూడా డైలీ కూడా చేయొచ్చు మన ఓపిక అంతే. కానీ అండర్లైన్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, కర్మయోగులము. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. సో వర్డ్స్ అనేది ఎనర్జీ, యాక్షన్ కూడా ఎనర్జీని, అది మనం చెప్తున్నాం. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. మాట అనేది ఎనర్జీ యాజ్ పర్ సబ్జెక్ట్. మాటకి మించి మాట్లాడేదే యాక్షన్. కర్మయోగులుగా మన యాక్షన్ ఈజ్ ఆల్సో అన్ ఎనర్జీ. మన పని మనం చేయాలి. తలుపులన్నీ వేసుకుంటూ మంత్రాలు చదివితే బూడిద రాలొద్దు, యాష్. ఆ మంత్రాలకి రిజల్ట్ రావాలంటే డోర్ ఓపెన్ చేసి ఒక్క అడుగు వేయాలి. అనంత బ్రహ్మాండంతో కలిపి, ప్రకృతితో కలిపి, పంచభూతాలతో కలిపి మిగతా అడుగులు యూనివర్సే వేయిస్తారు. మరి ఏంట ఆఫ్టర్ సన్లైట్ చేసే, సూర్యుడు అస్తమించాక చంద్రుడు వచ్చే సమయంలో చేసే రిచువల్ గురించి ఈరోజు మనం మాట్లాడదాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఒక బౌల్, గ్లాస్ బౌల్, ఒక గాజు బౌల్, ఆరెల్స్ రాగి పాత్ర. ఓకే. సినామిన్ పౌడర్ అంటాం కదా, దాల్చిన చెక్క పొడి, దాల్చిన చెక్క. హైయెస్ట్ ఎనర్జీస్ ఉన్నాయి మా వాటికి. న్యాచురల్గా ఆవిర్భవించింది అని, కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి ఆ పౌడర్కి ఉంటుంది. మార్క్ మై వర్డ్స్, ఇట్స్ ఎనర్జీ ఫర్ మనీ మా. అది మనీ మ్యాగ్నెట్ లా హెల్ప్ అవుతుంది. ఏంటి? సినామిన్ స్టిక్. ఇన్ జనరల్ ఇంకా మాట్లాడంటే రెగ్యులర్గా మనం క్యారీ చేయాలా, ట్రావెల్ చేయాలా త్రూ అవర్ వ్యాలెట్స్. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఎలిమెంట్ అండర్ ద స్కై. అది కూడా న్యాచురల్గా భూమిలో ఆవిర్భవించారు. ఏంటది? సినామిన్ స్టిక్, సినామిన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి అండ్ రైస్ గ్రెయిన్స్. ఫుడ్, రైస్ గ్రెయిన్స్ అండ్ కాయిన్స్. 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ కాయిన్స్ ఏవైనా సరే. ఇది ఎప్పుడు చేయాలా? ఆఫ్టర్ సన్లైట్, సంధ్యా సమయంలో. Place a spoon of rice and dash of cinnamon into your bowl. Place a few coins in the bowl and cover it with rice and cinnamon mixture. అంటే ఒక గాజు బౌల్ తీసుకొని కంప్లీట్గా కాయిన్స్తో మనం అది ఫిల్ చేసేయాలి. 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ కాయిన్స్తో ఫిల్ చేసేయాలి. హాఫ్ ఆఫ్ ద వరకు ఫిల్ చేసేయాలి. ఆ పైన సినామిన్ పౌడర్ ప్లస్ రైస్ గ్రైన్స్ మిక్స్ చేసిన మిశ్రమం ఏదైతే ఉందో దానితో ఫిల్ చేయాలి. ఏంటి? కవర్ ఇట్ విత్ రైస్ అండ్ సినామిన్ మిక్స్చర్. దాల్చిన చెక్క పొడి, దాల్చిన చెక్కలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, కాంబినేషన్ లో మిక్స్ చేసి ఆ రైస్ కాయిన్స్ ని కవర్ చేయాలి. కవర్ చేశాక ఆ నియర్ బై, ఇది రెగ్యులర్ గా అలా ఉండిపోతుంది.
మన గృహంలో, మన ఆఫీస్ టేబుల్ దగ్గర కానీ, మన ఇంట్లో కానీ ఒక ప్లేస్లో పెట్టి ఉంచేస్తాం. అది ఉత్తరం వైపు పెట్టి అలా ఉంచేస్తాం. ఎవ్రీడే అది మనం యూజ్ చేయొచ్చు, టచ్ చేయొచ్చు. ఇట్స్ అన్ ఎనర్జీ, ఇట్స్ అ మనీ బౌల్, ఇట్స్ అ మనీ మ్యాగ్నెట్. అదే మనకి అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ టు అట్రాక్ట్ మనీ అని అర్థం. ఇట్స్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ అని అర్థం. ప్లేస్ ఏ గ్రీన్ క్యాండిల్ నియర్ ద బౌల్ అండ్ లైట్ ద క్యాండిల్. బౌల్ పక్కన గ్రీన్ కలర్ క్యాండిల్ పెట్టుకొని లైట్నింగ్ చేయాలి. ఎందుకు గ్రీన్? మనీని అట్రాక్ట్ చేసే శక్తి గ్రీన్ కలర్ క్యాండిల్కి ఉంటుంది. ఓకే. గ్రీన్ ఈజ్ అబుండెన్స్, గ్రీన్ ఈజ్ ఫ్లోయింగ్. ప్రకృతి, నేచర్ కదా, నేచర్కి సంకేతం గ్రీన్. కాబట్టి అది. అండ్ అది లైట్నింగ్ చేశాక క్లోజ్ యువర్ ఐస్ అండ్ విస్పర్ యువర్ ఇంటెన్షన్స్. అంటే ఆ మనీ బౌల్ పక్కన పెట్టుకొని, ఆ పక్కన గ్రీన్ కలర్ క్యాండిల్ పెట్టుకొని వెన్నెముక నిటారుగా ఉండాలి. ఎందుకు అంటే శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 112 చక్రాస్ 7 చక్రాస్ ఆర్ వెరీ పవర్ఫుల్ త్రూ అవుట్ అవర్ బ్యాక్ బోన్ ఉంటాయి. సో మనం ప్రేయర్స్ చేసినా, ఏమి చేసినా సరే బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టుకొని చేయాలి. ఇంట్లో పూజలు కానీ, ప్రేయర్స్ కానీ బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టుకొని చేస్తే చక్రాస్ యాక్టివేషన్ ఫాస్ట్గా అవుతుంది. మేజర్ రిజల్ట్ చెప్తున్నాను కదా, 100 times మోర్ రిజల్ట్. బౌల్ పక్కన పెట్టుకొని గ్రీన్ కలర్ క్యాండిల్ పెట్టి లైట్నింగ్ చేసి ఐస్ క్లోజ్ చేసుకుంటూ మనస, వాచ, కర్మ, మనీకి రిలేటెడ్ ఎఫర్మేషన్స్ అనుకోండి, డిక్లరేషన్స్ అనుకోండి, ప్రేయర్స్ అనుకోండి, గ్రాటిట్యూడ్ ప్రేయర్స్ అనుకోండి, మంత్రాస్ అనుకోండి, అన్నీ చేయాలి. ముఖ్యంగా కొన్ని స్విచ్ వర్డ్స్ ఉన్నాయి. శ్రీం బ్రిజి, క్రీం బ్రిజి, ఓం శ్రీం శ్రీం, మనీ ద్వీపం, కాన్వలెక్సా, ఎమిస్టికా, ప్రోసోప్యారి. ఇవి ఇటాలియన్ స్విచ్ వర్డ్స్ కమ్ ప్రేయర్స్ అని చెప్పొచ్చు. వీటికి ధనాన్ని ఆకర్షించే ఎనర్జీస్, వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఇవి ఎన్ని టైమ్స్ చెప్పాలా? అట్లీస్ట్ 51 times చెప్పాలా. ఓకే. ఇది ఎప్పుడు చెప్పొచ్చు? మార్నింగ్ అండ్ ఈవినింగ్. విశ్వమాల ధరించాలని డిసైడ్ అయ్యాము. బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్ మిలియన్స్ ఆఫ్ బక్స్ని హిట్ చేయాలని డిసైడ్ అయ్యి ఉన్నాము. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మన మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. ఎంతసేపు పడుతుంది? ఒక 2 minutes కదా. ఒక చిన్న క్యాండిల్ పెట్టుకొని మన కొరకు మనం టైం ఇన్వెస్ట్ చేయకపోతే ఏం సాధిస్తాం లైఫ్లో? ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండర్ ద స్కై ఈజ్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇది మన కొరకు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. గుర్తు పెట్టుకోండి, ఏ ప్రేయర్స్ వెరీ పవర్ఫుల్. స్పిరిచువల్ ట్రూత్ ఇది. ప్రేయర్స్కి ఆన్సర్స్ ఉన్నాయి, రిజల్ట్ ఇస్తుంది. మెడిటేషన్కి రిజల్ట్ ఉంది, యూనివర్స్ ఆన్సర్ ఇస్తుంది. ప్రేయర్ భగవంతుడితో మనం మాట్లాడటం, మెడిటేషన్ భగవంతుని మనకు సొల్యూషన్ ఇవ్వడం. బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఇవి మనం ప్రాక్టీస్ చేయాలి. బట్ వీటికి మనకు టైం లేదు. FBలో, ఇన్స్టాగ్రామ్లో పనికి మన పంచాయతీలకు మనకు టైం ఉంది, కానీ మన కొరకు మనం కూర్చోవడానికి టైం లేదు. ఇది ఇలా మీరు క్యాండిల్ వెలిగించి ప్రశాంతంగా కూర్చొని ఉత్తరం వైపు అయితే ఇంకా బెటర్, ధనాన్ని ఆకర్షిస్తుంది. నార్త్. మనీ ప్రేయర్స్ చేయాలి ఒక 5-10 minutes. నాలో ఉన్న ఎంత శక్తి, ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను కుబేరుడిని చేసినందుకు, ఐశ్వర్యవంతురాలను చేసినందుకు, ఉమెన్ అయితే విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్తూ ఐఎమ్ మనీ మ్యాగ్నెట్. మనీకి రిలేటెడ్ మనకి ఏమేమి ప్రేయర్స్ తెలుసో, ఎఫర్మేషన్స్ తెలుసో, గ్రాటిట్యూడ్ ప్రేయర్స్ తెలుసో, డిక్లరేషన్స్ తెలుసో, మంత్రాస్ తెలుసో, అన్నీ చేయాలి. ఇది ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం ద్వారా, అండ్ ముఖ్యంగా సంధ్యా సమయం, ఆఫ్టర్ సన్లైట్, మూన్ లైట్ టైంలో చేస్తే డబ్బులు ఎట్లా అట్రాక్ట్ చేయొచ్చు. మార్క్ మై వర్డ్స్, పలానా సమయానికి పలానా డబ్బు అవసరం ఉందంటే మనీ నుండి మనం గౌరవాన్ని పొందేస్తాం. ఎందుకంటే కూర్చొని మనం ప్రేయర్ చేస్తున్నాం, రెస్పెక్ట్ చూపిస్తున్నాం, ఎమోషన్ చూపిస్తున్నాం, మన లవ్ చూపిస్తున్నాం. డబ్బు మనకి స్పందించడం స్టార్ట్ చేస్తుంది. పలానా సమయానికి పలానా అమౌంట్ అవసరం ఉందంటే వచ్చి కూర్చుంటారు. మార్క్ మై వర్డ్స్. దీనికి తోడు సబ్జెక్ట్ నిజ జీవితంలో ఏకదం ఆచారంలో పెట్టాలి. తల వెంట్రుక నుండి బాడీ బాటం వరకు సింగిల్ స్ట్రైట్ లైన్లో సింక్రనైజేషన్ అయిపోవాలా గాడ్స్ ఎనర్జీతో, సుప్రీం ఎనర్జీతో. దానితో పాటు ఒక్క అడుగు వేస్తే చాలు. మనం అనంత బ్రహ్మాండంతో, పంచభూతాలతో, ప్రకృతితో మమేకమై ఒక్క అడుగు వేయాలి. దట్ ఈజ్ యాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 4th law ఆఫ్ ద యూనివర్స్. యూనివర్స్కి సంబంధించి 12 laws ఉన్నాయి. అందులో ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్. ఐఎమ్ నాట్ ఎ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. కంప్లీట్ విశ్వ జ్ఞానాన్ని అందిస్తున్నాం. అట్రాక్షన్లోనే 5 words యాక్షన్. యాక్షన్లోనే ఫస్ట్ 3 words యాక్ట్. పని ఉంది, పని చేస్తేనే రిజల్ట్. మీరు ఇటాలియన్ వర్డ్స్ అన్నారు గురుగారు, ఒక్కసారి వాటి గురించి మళ్ళీ. కాన్వలెక్సా ఇటాలియన్ స్విచ్ వర్డ్, ప్రోసోప్యారి, ఎమిస్టికా బిజినెస్ గ్రోత్కి పదాలు హెల్ప్ అవుతాయి. ఓకే. లక్, ప్రాస్పరిటీ, అబుండెన్స్, క్లయింట్స్ ఫ్లో, మనీ ఫ్లో, ఈ స్విచ్ వర్డ్స్కి అంత పవర్ ఉంది. సో అట్లీస్ట్ 51 times మార్నింగ్, 51 times నైట్ ఈ వర్డ్స్ ఏం చేయాలా? చాంటింగ్ చేయాలి. చేసేటప్పుడు మన మైండ్ ఎలా ఉండాలి అంటే అప్పులు ఉన్నాయి, EMIలు ఉన్నాయని కాదు. ఆల్రెడీ ఐఎమ్ ఏ మిలీనియర్. మిలీనియర్ మైండ్ సెట్ కలిగి ఉన్నాక మిలీనియర్ అవుతాం.
ఆల్రెడీ ఐఎమ్ ఏ మిలీనియర్ అన్న మైండ్ సెట్తో కాన్వలెక్సా, ఎమిస్టికా, ప్రోసోప్యారి అవి స్విచ్ వర్డ్స్ని చాంటింగ్ చేస్తూ మన పై నుండి కనక వర్షం కురుస్తుంది, ధన వర్షం కురుస్తుంది, 500 రూపీస్ నోట్స్ మన మీద పడుతున్నాయి, ఆ స్పర్శను ఫీల్ అవ్వాలి. దట్ ఈజ్ విజువలైజేషన్. ఎస్. అప్పుడు బాడీ, మైండ్, హార్ట్, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో డబ్బు కొరకు సింక్రనైజేషన్ అయిపోద్ది. డబ్బు మనల్ని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎస్. ఇది బ్యాక్ అండ్ యూనివర్సల్ లాజిక్. గురుగారు, మరి మీరు చాలా వీడియోస్ కానీ మీ సబ్జెక్ట్ పరంగా కానీ మీరు చెప్పినటువంటి అఫర్మేషన్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొని చాలా మంది లైఫ్స్ అయితే లైట్నప్ అయితే అయ్యాయి. మరి ప్రీవియస్ అంటే ముందు కూడా ఎలాంటి క్లాసెస్ అంటే మంచి మిస్టరీ క్లాసెస్తో ముందుకు వస్తున్నారు మీరు? ఒక్కసారి మీ క్లాసెస్ గురించి. షూర్ మా. ఇంతకు ముందు మనం మాస్టరీ క్లాసెస్ కండక్ట్ చేసాము. 11 days ప్రోగ్రామ్. అది కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది. సాధనాస్లో నేను కొంచెం బిజీ ఉండడం వల్ల, నా థింగ్స్లో నేను కొంచెం ఆక్యుపైడ్గా ఉండడం ద్వారా అగైన్ ఇది స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా మన సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళే. మోర్ దెన్ 5,000 ఎంక్వైరీస్ వచ్చాయి మనకి. డిఫరెంట్ కంట్రీస్ నుండి మనకి టీమ్స్ ఉన్నాయి, క్లయింట్స్ ఉన్నారు, డిసైపుల్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, మన పరివారం ఉంది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ని టచ్ చేస్తున్నాం బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం ఇన్ ఏ కాస్మిక్ వేలో. సో అవుట్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చున్నాయి కాబట్టి 5,000+ ఎంక్వైరీస్ వచ్చాయి కాబట్టి అహం బ్రహ్మాస్మి అని ఒక కమ్యూనిటీని, ఒక ఫ్యామిలీని, ఒక టీమ్ని బిల్డ్ చేస్తున్నాం. టీమ్ ఆఫ్ మిలీనియర్స్, బిలీనియర్స్, ట్రిలినియర్స్ అందరూ సైన్ అప్ అవుతున్నారు. ఒక సమూహంగా చేరుకుంటుంది ఆ ప్రోగ్రాంలో. ఆ ప్రోగ్రామే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ 11 days ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. మార్క్ మై వర్డ్స్, అక్కడ మాట్లాడబోయేది శ్రీ వైబ్రెంట్ వంశీ కాదు. 1-2 గంటలు మాట్లాడే శక్తి నాకు లేదు. హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్ డ్రైవ్ చేయబోతా ఉన్నాయి ప్రోగ్రామ్. మార్క్ మై వర్డ్స్. దైవ కార్యక్రమం, అది విశ్వ కార్యక్రమం. ఇంకా డౌట్ ఉంటే వైబ్రెంట్ వంశీ అని టైప్ చేస్తే బంచ్ ఆఫ్ వీడియోస్ వస్తే గో అండ్ వాచ్ ఇట్ అవుట్, అంతే. ఈ 11 days ప్రోగ్రాంలో తల వెంట్రుక నుండి కాళ్ళు గోరు వరకు అనంత బ్రహ్మాండంతో మమేకం అవ్వడం ఎలా, అనుసంధానం అవ్వడం ఎలా, సింక్రనైజేషన్ అవ్వడం కొరకు ఏం పట్టుకోవాలా, ఏం విడిచిపెట్టాలి, మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నా. మనీ అట్రాక్షన్, పీస్ ఆఫ్ కేక్. నేమ్, ఫేమ్, రికగ్నిషన్, పీస్ ఆఫ్ కేక్. ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేయడం, పీస్ ఆఫ్ కేక్. హెల్త్ మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ కేక్. జాబ్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, బిజినెస్ గ్రోత్ మేనిఫెస్టేషన్. యాక్టింగ్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలి, రియల్ ఎస్టేట్ పరంగా ముందుకు వెళ్ళాలి, ఆర్ ఎల్స్ డిఫరెంట్ ఫీల్డ్స్లో మనం ముందుకు వెళ్ళాలి. హౌ మేజర్ హిడెన్ సీక్రెట్స్ని మేనిఫెస్టేషన్కి కోరిలేట్ చేస్తూ చెప్పబోతా ఉన్నా. ఇది కాకుండా ఇంతకుముందు వీడియోలో ఒక మాట చెప్పాం, ఫినాన్షియల్లీ మిలీనియర్ అవ్వాలంటే స్పిరిచువల్లీ మిలీనియర్ అవ్వాలి అని. స్పిరిచువల్లీ మిలీనియర్ అవ్వడం ఎలా, ఒక స్ట్రాటజీని మనం డిజైన్ చేయడం జరిగింది. ఆ స్ట్రాటజీని వాళ్ళ చేత డ్రైవ్ చేయించబోతా ఉన్నాం. అది కాకుండా మేనిఫెస్ట్ 2025 అని ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసాం మనం. మేనిఫెస్ట్ 2025 విచ్ మీన్స్ 2025 సంవత్సరంలో ఏమి మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకున్నా సరే అయ్యేటట్టు ఒక 5 pointsని డిజైన్ చేసాం. జనరేటర్, ఆపరేటర్, ప్రొజెక్టర్. ఒక గోల్డెన్ రూల్ని క్రియేట్ చేసాం. ABR అని ఒక గోల్డెన్ రూల్, ఆల్వేస్ బీ రెస్పాండ్ అని చెప్పి. ఇలా ఒక 5 స్ట్రాటజీస్ని డిజైన్ చేసాం. ఇంకా ఎన్నో మేజర్ సీక్రెట్స్ని, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, ఇవి కాకుండా కొన్ని మేజర్ స్పిరిచువల్ రెమెడీస్ని షేర్ చేసుకోబోతాం. కొన్ని ఉంటాయి కదా, స్పిరిచువాలిటీగా కొన్ని చేయడం ద్వారా గాడ్ మనకి ఫేవరబుల్గా నడుచుకుంటాడు, డబ్బు మనకి ఫేవరబుల్గా నడుచుకుంటుంది. కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ని, ఇవి కాకుండా మనీని అట్రాక్ట్ చేసే కొన్ని సౌండ్స్, కొన్ని మ్యూజిక్స్ని మనం ఇవ్వబోతా ఉన్నాం. వాటిని ధనాన్ని అట్రాక్ట్ చేసే వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్ ఉన్న మ్యూజిక్ సౌండ్. ఆ సౌండ్తో మనం మనీకి రిలేటెడ్ ఏ ప్రేయర్ చేసినా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ కొన్ని మెడిటేషన్స్. ఇలా మేజర్ సీక్రెట్స్ని రాబోతున్న ప్రోగ్రాంలో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. మనకి మోర్ దెన్ 5,000+ ఎంక్వైరీస్ వచ్చాయి, బట్ అన్ని స్లాట్స్ లేవు. వై? బికాస్ కొన్ని ప్రాక్టీసెస్ లైవ్లో చేపిస్తున్నాం కాబట్టి క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. హూ కమ్స్ ఫస్ట్ వీఆర్ గివింగ్ సర్వీస్ టు దెమ్. సో అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయమ్మా. ఇమ్మీడియట్గా స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అలానే మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. అలా మీరు టైప్ చేస్తున్నారంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్కి మీరు రెస్పాండ్ అవుతున్నారు అర్థం. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ, ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. సౌత్ ఇండియా మొత్తంలో మనం బిగ్గెస్ట్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయబోతున్నామా అహం బ్రహ్మాస్మి అన్న ఫ్యామిలీతో. మార్క్ మై వర్డ్స్, ఇట్స్ ఎ టీమ్ ఆఫ్ మిలీనియర్స్, బిలీనియర్స్, ట్రిలినియర్స్. ఆ ఫ్యామిలీలోకి అడుగు పెట్టడానికి మొదటి అడుగే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్. ఎందుకంటే కొంచెం మారాలి. ఆ ప్రోగ్రామ్కి అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీలో కమ్యూనిటీలో పార్ట్ అయితే 1008+ బెనిఫిట్స్ ఉన్నాయి మనం డిజైన్ చేయడం జరిగింది. వాటన్నిటికీ వాళ్ళు అర్హులవుతారు. సో అతి త్వరలో మీరు నేను కలవబోతా ఉన్నాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ.
సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీవాణి. సో వ్యూవర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎక్కడ పాజ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మా సార్ గురువుగారు చెప్పినట్టుగా ఈ 11 days ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.